నమస్తే గైస్, అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వరుసగా 3 days హాలిడేస్ వచ్చాయి. మూవీ ఎలా ఉన్నా నేను చూస్తా. 3 days ఇంట్లో ఖాళీగా ఉండలేను, రెండిట్లో ఏదో ఒక మూవీ చూడాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా కంప్లీట్ గా చూడండి. మీకు క్లియర్ కంపారిజన్ చెప్తూ నా హానెస్ట్ రివ్యూ చెప్తా. రెండిట్లో ఏది బెటర్ మూవీ అంటే నాకు రెండు నచ్చలేదు. కొంతమందికి యాక్షన్ మూవీస్ నచ్చుతాయి, కొంతమందికి సెంటిమెంటల్ నచ్చుతాయి, కొంతమందికి కామెడీ మూవీస్ నచ్చుతాయి. ఇలా రకరకాలుగా మూవీస్ నచ్చుతాయి. నేను యాక్షన్ మూవీస్ చూస్తా, రిపీటెడ్ సీన్స్ ఉన్నా పర్లేదు, ఫైట్స్, చేజ్లు, గ్రాఫిక్స్ ఇలాంటివన్నీ ఇష్టం. విఎఫ్ఎక్స్ బాగుండాలి, మూవీలో యాక్షన్ ఉంటే చాలు. అంటే వార్ 2కి వెళ్ళండి. నిన్న వార్ 2 చేశాం కాబట్టి వార్ 2 గురించి రివ్యూ నిన్న చూసారు కాబట్టి చూడకపోతే వెళ్ళి అక్కడ చూడండి. ఇవాళ ఫస్ట్ కూలీ గురించి మాట్లాడుకుందాం. అందరూ డైరెక్టర్ నే సరిగ్గా చేయలేదని హీరోస్ ని గట్టిగా వేసుకుంటున్నారు. కొంతమంది ఏమో సూపర్, వావ్, వండర్ఫుల్, బేబత్సం అని చెప్పి రివ్యూలు చేస్తున్నారు. నాకు రెండు కరెక్ట్ అనిపించలా. ప్రతి సినిమా ఎలా హిట్ అయిపోద్ది భయ్యా. సరే, ఇదంతా కాకుండా మ్యాటర్ లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, ఎల్సీయూకి దీనికి సంబంధం లేదు. ఇది సెపరేట్ మూవీ. రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జున, శృతి హాసన్, శోభిన్, మెయిన్లీ అమీర్ ఖాన్, ఇంతమందిని పెట్టుకొని ఎవరిని మీరు సరిగ్గా యూజ్ చేయలేదు అనిపించింది మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, శోభిన్, మలయాళం యాక్టర్ శోభిన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన రోల్ ఆయన చాలా బాగా చేశారు. శృతి హాసన్ కూడా యాక్టింగ్ బాగా చేశారు. గెటప్స్ అయితే మూవీకి హైలైట్. యాజ్ యూజువల్ రజనీకాంత్ గారి స్వాగ్ గానీ, నాగార్జున గారు అయితే ఆయన హెయిర్ స్టైల్ గురించి కెమెరా చాలాసార్లు బ్యాక్ నుంచి చూపిస్తారు. బాగుంది. నాగార్జున గారు చాలా బాగున్నారు చూడడానికి. బట్ ఆయన రోల్ అంత ఇంపాక్ట్ చూపించిందని అనిపించలే. అమీర్ ఖాన్ గారిని తీసుకుని వచ్చి ఆయన అసలు సరిగ్గా యూజ్ చేయలేదు అనిపించింది. నిజంగా చెప్తున్నా, రెండు మూవీస్ లో కొన్ని మంచి సీన్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేశాం, కానీ ఓవరాల్ మూవీ అయితే బాలేదు. లెగిసి వచ్చేద్దాం అనిపించిన రివ్యూ ఇవ్వాలి కాబట్టి సాయిరామ్ 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 అనుకుంటూ కూర్చున్నా. కూలీ మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే, అనిరుద్ మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది. సాంగ్స్ కన్నా బీజిఎం. అనిరుద్ యాజ్ యూజువల్ గా నార్మల్ గా ఉన్న సీన్ ని కూడా గూస్ బంప్స్ తెప్పించే, హైప్ తెప్పించే రేంజ్ లో బీజిఎం ఇస్తాడు. మీకు తెలుసు, నాకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం. ఫైట్లు, చేజ్లు, విఎఫ్ఎక్స్ బాగుండాలి. ఇలా ఉండాలనుకుంటే వార్ 2కి వెళ్ళండి. లేదు, నాకు సెంటిమెంటల్, డ్రామా, ఫన్ ఇలాంటి యాంగిల్ కావాలనుకుంటే కూలీకి వెళ్ళండి. మూవీ సూపర్ ఉంటేనే వెళ్తాను, నాకు ఇంట్రెస్టింగ్ గా లేకపోతే, మూవీ నచ్చకపోతే డిసప్పాయింట్ అవుతాను అంటే రెండు చూడొద్దు. రీసెంట్ గానే రిలీజ్ అయిన మహావతార్ నరసింహ ఇంకా థియేటర్స్ లోనే ఉంది. మూవీ బాగుంది, దానికి వెళ్ళండి. నేను లేట్ గా చూడడం వల్ల దాని గురించి రివ్యూ చేయలేకపోయా. ఇప్పటికీ అది చూడలేదు అంటే ముందు అది చూడండి, అది చాలా బాగుంది. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. యానిమేషన్ సూపర్ పీక్స్ లో ఉంది. యానిమేషన్ అయితే 3Dలో కూడా అవైలబుల్ ఉంది. నేను 2Dలో చూసా. దేవుడు, పూజలు, పునస్కారాలు అంటే కొంచెం దూరంగా ఉండే నాకే చాలా బాగా నచ్చిందంటే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. పులిలో ప్లస్ పాయింట్ మాట్లాడుకోవాలంటే శోభిన్ బాగా చేశాడు. తన రోల్కి 100% ఇచ్చాడు. మంచి రోల్. యాక్టింగ్ కూడా బాగా చేశాడు. నాగార్జున సార్ లుక్ బాగుంది, స్టైల్ బాగుంది. బట్ ఆయన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు, ఎందుకో తక్కువ చేశారు అనిపించింది. అమీర్ ఖాన్ గారిని ఎందుకు పెట్టారు అసలు? లాస్ట్ లో మెరుపులో వచ్చారు, కానీ ఆయన రేంజ్ కి తగ్గ సీన్స్ అయితే లేవు. సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే శోభిన్ అండ్ హిజ్ వైఫ్ క్యారెక్టర్, వాళ్ళిద్దరూ ఉన్న సీన్స్ అన్ని బాగున్నాయి. యాక్టింగ్ బాగా చేశారు, వాళ్ళిద్దరు రోల్ బాగుంది. అది కూలీ మూవీ సంగతే. రెండు మూవీస్ చూశాక నా ఒపీనియన్ నేను చెప్పా. అయినా నేను చూస్తాను అంటే మీ ఇష్టం, వెళ్ళచ్చు. అసలు సినిమా అంతా రజనీకాంత్ ఫ్రెండ్ సత్యరాజ్ని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనే విషయం మీద నడిపి లాస్ట్ కి ఎందుకు చంపారో చెప్పకుండా మూవీ ఫినిష్ చేశారు. లాజిక్ లో అయితే చాలా లాజికల్ మిస్ అయ్యారు. పూజా హెగ్డే వచ్చింది. పూజా హెగ్డే షిప్ యార్డ్ లో జరుగుతున్న ఫంక్షన్ కి పెళ్లి కూతురు, ఎంగేజ్మెంట్ పెళ్ళో, రింగ్స్ మార్చుకుంటున్నారు. సాంగ్ బాగుంది, సాంగ్ చాలా బాగుంది. సాంగ్ ఆల్రెడీ హిట్ అయింది, అది మీకు కూడా తెలుసు. అసలు ఏ మాత్రం సింక్ లేకుండా, సంబంధం లేకుండా పెళ్లి చేసుకోబోయే పూజా హెగ్డే స్టేజ్ మీద నుంచి దిగి కూలీలతో స్టెప్పులు ఏంటి, మధ్య ఐటమ్ సాంగ్ పెట్టాలంటే మూవీతో సంబంధం లేకుండా ఏది పడితే అది పెట్టేయడం అలవాటు అయిపోయింది. అందుకని పెళ్లి చేసుకునే పూజా హెగ్దేని తీసుకొచ్చి కిందకి దింపి కూలీలతో డాన్స్ వేయించారు. నాకైతే రెండు నచ్చలా. చూసినందుకు చాలా అప్సెట్ అయ్యా. ఎలా ఉన్నా చూస్తాను, నాకు టైం వేస్ట్ అయినా పర్లేదు, మనీ వేస్ట్ అయినా పర్లేదు అంటే అలాంటి చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే, రివ్యూ ఆనెస్ట్ గా అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. టాటా, బాయ్.